తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవునికి మహిమార్థముగాను మన జీవితాలకు వెలుగుగాను ఆశీర్వాదముగాను ఉండునట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన రక్షక, మీకు స్తోత్రాలు అయ్యా. తండ్రివైన దేవ, కుమారుడవైన దేవ, పరిశుద్ధాత్ముడవైన దేవ, మీకు స్తోత్రాలు. మా జీవితాలలో మీరు అనుగ్రహించిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ పాదముల సహవాసములో ఉన్నాము నాయన. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఏ గృహాలలో తల్లిదండ్రులు, బిడ్డలు ఈ ఆరాధన కొరకు నాయన ఆసక్తితో కూడి ఉన్నారో అక్కడ మీ సన్నిధిని ఉంచండి అయ్యా. మీ ప్రసన్నత ఉంచండి. మీ వెలుగు వారికి దయచేయండి. మీ కాపుదల ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభు. ఆయన ఈ ఆరాధన అంతా మీ చేతులకే అప్పగిస్తున్నాం. మీ చిత్త ప్రకారముగా, మీ మహిమార్థముగా మమ్మల్ని వాడుకొనమని నాయన, మరి ఆరాధనలో మీ బిడ్డలు ఆత్మీయమైన మేలు పొందుకొనులాగున మీ కృపను విస్తరింపచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 8వ కీర్తన సర్వశక్తిని స్తోత్రగానం సల్పరే జగమెల్లను పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరా జిల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను పాడరే. వదనమీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదరముగా దేవునిక మీ స్వాంతమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. దాసులైదే ఉనికి నెదలో దర్పమును పోగాల్పరే. యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము ఏ మరకమై దాల్పరే. సర్వశక్తుని స్తోత్రగానం సల్పరే జగమెల్లను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. లేఖన భాగం చదువుకుందాం.
నిర్గమకాండం నుండి 14వ అధ్యాయం మొదటి నుండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీలను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచితిమి అని చెప్పుకొనిది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీలను తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను తెప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకునేటప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురా నేను. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు మధ్య నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. గనుక రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలకు వారికి గోడవలే నుండెను. ఐగుప్తులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యను చేరిరి. అయితే వేకువజామున
యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఇశ్రాయేలీయుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ఎదుట నుండి పారిపోదం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రదు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయుల ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమల ప్రక్కలను గోడవలేనుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. లేఖన భాగం ఇంత పర్యంతము. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను. వీరిప్పుడు గత అధ్యాయాన్ని బట్టి మనం గమనిస్తే వారు ఏతాములో ఉన్నారు. సుకోతు ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ సుకోత్ ప్రాంతం మైన్స్కి చాలా గనులకు ప్రసిద్ధి. అది దాటి వారు ఏతాములో వారు దిగి పాళెము దిగి అక్కడ ఉన్నారు. దేవుని కాపుదల మనం 12వ అధ్యాయం నుంచి కూడా మనం చూస్తున్నాము. దేవదూతల పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము, అలాగే వారికి ముందుగా నడుస్తున్న దేవదూత. ఈ విధంగా మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి కనాను దేశం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీలు వారు సుకోతు నుండి మరలా వెనుక తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏతాము నుండి వారు మరల వెనుకకు వచ్చారు. అందుకనే మనం ఇక్కడ గమనిస్తాం, వారు తిరిగి 2వ వచనంలో తిరిగి పీహహీరోతు ఎదురుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సఫోను ఎదుటను ఎర్ర సముద్రం వైపు వారిని నడిపించడం దేవుని యొక్క ఉద్దేశం. అందుచేత ఈ ఎర్ర సముద్ర వైపుగా వారు అక్కడ నడిపించబడాలని మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లు మనం గమనిస్తా ఉన్నాం. ఇదంతా ఒక్కరోజు కార్యం కాదు. ఇది మనం చదివేటప్పుడు ఇదంతా కూడా ఒక్కసారే జరిగిందా అని అనుకుంటాం. వారు 14వ తారీఖున 15వ తారీఖున తెల్లవారుతూ ఉండగా వారు బయలుదేరారు. ఆ విధంగా వారు తాము ఐగుప్తులో నుంచి బయలుదేరి మరలా వారు సుక్కోతు ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళు తిరుగు ప్రయాణం మొదలు పెట్టేటప్పటికి 9వ రోజు అది, అనగా నీసాను మాసం 24వ తారీఖు అది. ఆ విధంగా వారు అక్కడ నుండి వారు బయలుదేరి 240 కిలోమీటర్ల దూరం వెనుకకు తిరిగి వచ్చారు. వచ్చి ఎర్ర సముద్రం ఎదుట వారు పాళెము దిగినట్లుగా లేఖనం వివరించినటువంటి సంఘటన మనం గమనిస్తా ఉన్నాం. ఆ విధంగా వారు దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాట చొప్పున మోషే నాయకత్వంలో వారిప్పుడు ఎర్ర సముద్రం ఎదుట ఉన్నారు. మనకు ప్రపంచంలో 4 సముద్రాలు ఈ రంగు పేరుతో ఉన్నాయి. మొదటిది మనం నల్ల సముద్రం అని పిలుస్తాం, 2వది ఎర్ర సముద్రం, 3వది తెల్ల సముద్రం లేదా పాల సముద్రం అని అంటాం, 4వది పసుపు సముద్రం. కనుక ఈ 4
సముద్రాలు రంగు పేరుతో ఏర్పడినటువంటివి. ఈ రెడ్ సీ, ఎర్ర సముద్రం పేరు ఎందుకు వచ్చింది అనంటే దాని నీళ్లు ఎర్రగా ఉంటాయి, ఒక విధమైన థిక్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. నీళ్లు చాలా బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కానీ ఆ రంగు మాత్రం, ఆ నీళ్లు మాత్రం ఈ విధమైనటువంటి ఎర్ర రంగుతో అవి ఉంటాయి. దానికి బలమైనటువంటి కారణం ఏమిటి అనంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి రసాయనాలు, ట్రైకోడెస్మియం, ఎరిత్రేయం అనేటువంటి 2 రసాయనాల కలయిక వలన ఆ నీరు ఆ రంగులో ఉంటాయి. అందుకని దానికి ఎర్ర సముద్రం అని చెప్పి పేరు కలిగింది అని మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. కనుక ఆ సముద్రం ఎదుట ఇశ్రాయేలీలు వచ్చి అక్కడ వారు పాళెము దిగి ఉన్నారు. ఈ సముద్రం యొక్క పొడవు దరిదాపు 1500 కిలోమీటర్ల దూరం ఇది ప్రవహిస్తుంది. కనుక ఈ బయల్సెఫోను ఎదుట పీహహీరోతు కొండలు కుడి ఎడమలో ఉన్నాయి. ఎటు వారు పారిపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ సైన్యం గనుక వస్తే, ఐగుప్తు దేశపు సైన్యం గనుక వస్తే వారు ఎక్కడికి పారిపోలేరు. వారు ఇశ్రాయేలీలు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా కంగారు పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెంటనే వారు స్పందించి ఈ మొదటి సణుగుదల, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండగా వారు కాస్త కోపం తెచ్చుకున్నారు, ఇది గొడవలు ఎందుకని చెప్పి వారు కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు వారు మోషే మాట విని, అహరోను మాట విని వీరు బయలుదేరి వచ్చి ఈ ప్రయాణంలో దరిదాపు ఈ 10 రోజుల ప్రయాణంలో వారు దరిదాపు 8 దినాలు వారు అక్కడ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదుట ఒక్కరోజు కాదు, 8 దినాలు వారు అక్కడ కనిపెడుతూ ఉన్నారు. ఈలోగా ఫరో కూడా తన సైన్యాన్ని తీసుకుని రావడం మొదలుపెట్టాడు. 600 రథాలు తీసుకుని వస్తూ కాల్బలము, సైనికులు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఐగుప్తు విడిచి ఈ ఇశ్రాయేలీలు వెళ్ళడానికి వీల్లేదు. ఆ కొన్ని గంటలే లేదా ఆ కొన్ని దినాలు వారు తమ గృహాలలో పని చేయకపోయేటప్పటికి, తమ పొలములలో పని చేయకపోయేటప్పటికి, తాము తయారు చేసిన ఇటుకలలో పనితనం లేకపోయేటప్పటికి మొత్తం దేశమంతా కూడా అతలాకుతలమైంది. వెంటనే వారు కంగారు పడి లాభం లేదు, ఇశ్రాయేల్ మరలా వెనక్కి తెచ్చుకుందామని చెప్పి సైన్యంతో ఫరో వారి మీదికి దండెత్తి వస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం ఈ అధ్యాయంలో. ఆ విధంగా వారు పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గరకు వారు దిగి ఉండగా మనం 9వ వచనం చూస్తున్నాం. వారిని కలుసుకోవడం అంటే చేరిపోలేదు, ఇంకా దూరం నుంచి ఇశ్రాయేలీలను గమనిస్తున్నారు. వాళ్ళు అమ్మయ్య వారు కనబడ్డారు, ఇక్కడ ఉన్నారన్నమాట అనుకొని వారు ఆ విధంగా ఫరో సమీపించుచుండగా దేవుడు 2 సార్లు చెప్పాడు, నేను ఐగుప్తు ఫరో ఎదుట, ఐగుప్తీల ఎదుట నన్ను నేను మహిమపరుచుకుంటాను అని. ఆ విధంగా దేవుడు చాలాసార్లు మన జీవితాలలో కష్టాలు ఎందుకు వస్తాయి, పోరాటాలు ఎందుకు వస్తాయి అని బాధపడతాం. కానీ దేవుడు తన మహిమ కొరకు మన ద్వారా ఆయన మహిమపరచబడాలని చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటాం ఒక ప్రక్క. రెండవది, అనేకులు దానిని గురించి వినినప్పుడు లేదా ఆ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనల్ని గమనిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అందుచేత శ్రమానుభవాలు వచ్చినప్పుడు వేదన పడటం అక్కర్లేదు, కానీ బలవంతుడు సర్వశక్తిమంతుడైన దేవుని కృపలో మనం దాచబడి ఉన్నామని గమనించుకొని నమ్మి ఆయన ఏర్పాటులకు లోబడి ఉండడం అవసరమని ఈ సంఘటనలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యెహోవా ఆయన అద్భుత కార్యాలు ఇక్కడ వీరు ఒక ప్రక్క అనుభవిస్తూ కూడా ఆందోళన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెంటనే వారు కోపం తెచ్చుకోవడం, బాధపడటం, సనగడం, మోషేను నిందించటం, ఇలాంటివన్నీ కూడా ఇదిగో ఇక్కడ నుండి ప్రారంభమవుతున్నాయి. అది మనం గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకని వారు 12వ వచనంలో చూస్తాం, వారు ఎప్పుడైతే ఫరో యొక్క సైన్యాన్ని చూశారో, రథాలను చూశారో, చాలా దూరముననే ఉన్నాయి అవి, ఇంకా వీరిని చేరుకొనలేదు. కనుక వారు ఆ విధంగా కంగారు పడుతూ 12వ వచనం చెప్తారు, మా జోలికి రావద్దు. ఎవరితో? మోషేతో.
మోషే మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదాం, మేము మళ్ళీ వాళ్ళకి దాసులం అయిపోతాం, మాకెందుకు వచ్చిన గొడవ, ఇక్కడ మేము వారితో పోరాడలేం, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం నీకు, దాసుల మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరేమి చేయొద్దు, ఊరక నిలుచుండి చూడండి చాలు. దేవుడు ఎంత గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడో అది మీరు ఊరకనే నిలిచి చూడండి అని చెప్పి వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. మీరు ఆ రథాలు చూసి కంగారు పడుతున్నారు కదా, యెహోవా యుద్ధం చేయబోతా ఉన్నాడు, మీరేం కంగారు పడకండి అని అన్నాడు. ఆ విధంగా వారు ఆ ఎర్ర సముద్రం ఎదుట దిగి ఉండగా అంతలో యెహోవా 15వ వచనం మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు. ఒక ప్రక్క ప్రజల యొక్క నిందలు, వారు కోపం తెచ్చుకుంటున్నారు, కంగారు పడుతున్నారు. మోషేకు భయం ఎక్కువైంది. ఎంత ధైర్యం చెప్పినా మనుష్యుడు మనుష్యుడే కదా. మోషే ఎంత విశ్వాసంలో గొప్ప కార్యాలు నెరవేర్చినా మానసిక బలహీనతలు కలిగిన వాడు కూడా. అందుకనే మనం ఇక్కడ చూస్తాం, కంగారులో ఎవరిని ఆశ్రయిస్తాడు? యెహోవాను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనా స్వరం ఆయన వింటున్నాడు. ఏంటి అస్తమానం నాకు ప్రార్థన చేస్తామన్నావు, నువ్వు చేయాల్సిన పని చేయమని అన్నాడు. నాకు మొరపెట్టడం కాదు, సాగిపోవడని ఇశ్రాయేలీయులతో చెప్పు అన్నాడు. ముందరేమో సముద్రం ఉంది. మోషే చెప్పాల్సిన మాట అంటే సాగిపోవండి అని చెప్పమని అంటున్నాడు దేవుడు. అస్తమానం నాతో ప్రార్థన చేస్తా ఉన్నా కానీ చేయాల్సిన పని చేయి అని చెప్పి మోషేను ఆయన కోప్పడినట్లు మనం గమనిస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఎందుకు ఇక్కడికి తెచ్చానంటే ఈ సముద్రాన్ని నేను పాయలు చేయబోతున్నాను గనుక ఈ ఆరిన నేల మీద మీరు నడిచి వెళ్తారు అని. దీని వెడల్పు, ఈ యొక్క వెడల్పు వీరు దిగిన చోట 190 మైళ్ళు, 190 కిలోమీటర్ల దూరం అది. దాని లోతు 9,000కు పైగా లోతు అది సముద్రం. ఆరిన నేల అంటే సముద్రం 2 పాయలు అయింది అంటే వారు ఈ 9,000 అడుగులు దిగాలి. దిగి ఈ 190 కిలోమీటర్ల దూరం వారు అవతలికి సాగిపోవాలి. కనుక ఇటు ప్రక్క మందలున్నాయి, అనేక లక్షల ప్రజలు. ఒక భక్తుడు అంటాడు 3 మిలియన్ల ప్రజలు అని అంటాడు. ఆ విధంగా అంతమంది వారు నడిపించుకొని అన్ని మైళ్ళు వారు త్వరగా వెళ్ళడం. ఈలోగా వారు చాలా వేగంతో రథాలు బయలుదేరి వస్తూ ఉంటే చాలా నిజంగానే భయానకమైనటువంటి పరిస్థితి. అయినను దేవుడు వారిని ధైర్యం చెప్పి, మీరు ఈ సముద్రం దాటి వెళ్తారు, నేను వారితో యుద్ధం చేస్తాను, మీకే అపాయం కలగదని మోషే ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా మీరు గమనించండి, ఇశ్రాయేలీలు ఆ సముద్రాన్ని వారు దాటి వెళ్ళారు. నీళ్లు విభజింపబడ్డాయి, వారు దాటి అవతలికి చేరుకుంటున్నారు. ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. ఈలోగా వీళ్ళు సముద్రంలోకి వచ్చేసారు, రథాలు వచ్చేసాయి. కనుక వారు ఎప్పుడైతే రథాలు వాటితో వారు లోపలికి వచ్చారో ఆ సైన్యమంతా లోపలికి రానిచ్చిన దేవుడు వారి మీదకి తిరిగి నీళ్లను రప్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక ప్రక్క ఇశ్రాయేలీలకు దారిగా ఏర్పడినటువంటి కుడి ఎడమల ఆ నీరు, వారు ముందుకు సాగిపోతున్నారు, వెనకాల సముద్రం మూసుకుంటూ వస్తూ ఉంది. ఆ విధంగా అక్కడ సైనికులందరూ కూడా సంహరించబడ్డారు నీళ్ల ద్వారా. వీరు దాటి అవతల రేవుకు సురక్షితంగా చేరుకున్నారని చెప్పి మనం గమనిస్తున్నాం. 28వ వచనంలో చూద్దాం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసును, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వచ్చిన వాళ్ళెవరు కూడా వెనుకకు తిరిగి వెళ్ళలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలు గొడవలేనుండెను. నిజంగానే వారు లోపలికి వచ్చారంటే ముందు వెళ్తున్న ఇశ్రాయేలుకి చాలా కంగారు ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని ఒక ప్రక్క ముంచుతున్నాడు. యువతల వీరు ఆ విభజింపబడిన నీటి గోడల మధ్య వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ భద్రత, వారు సముద్రం మధ్యకు వచ్చారని చూస్తున్నాం.
సముద్రము మధ్యకు వచ్చినప్పుడు ఐగుప్తీయుల సైన్యము ముంచబడింది, ముందుకు సాగిపోయారని చెప్పి మనం గమనిస్తా ఉన్నాం. ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము దాటి వారు వెళ్ళారు. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. వారు గమనించారు, సముద్ర తీరమున వారు చచ్చిపడి ఉండటాన్ని కనులారా చూశారు. వాళ్ళు కనబడకపోతే నిజంగానే అనుమానాలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, మళ్ళీ వచ్చేస్తారో మన మీదకి, ఎలారా బాబు అని చెప్పి దేవుడు వారి కన్నులకు అది చూపించాడు. ఆయన ఖచ్చితంగా ఇదిగో నీ శత్రువులందరూ కూడా సంహరించబడ్డారని చెప్పి ఇశ్రాయేలీల కన్నులకు వారిని ఆయన చూపించాడని చెప్పి ఆ లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. చాలా దేవుని అద్భుతమైనటువంటి గాలి చేత సముద్రము 2 పాయలుగా విభజింపబడి అద్భుతమైన తూర్పు గాలి అని అంటాం. తూర్పు గాలి చాలా శక్తి కలిగినటువంటి గాలి. పడమట గాలి కొంచెం తక్కువ పవర్ఫుల్, కానీ తూర్పు గాలియే చాలా చోట్ల మనం బైబిల్లో చూస్తాం తూర్పు గాలి యొక్క ప్రభావం అని. కనుక ఆ విధంగా గాలి చేత ఆయన ఆ నీటిని విభజింపచేశారు చెప్పి కీర్తనకారుడు 77వ కీర్తనలో అంటాడు 16వ, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను అని అంటాడు. కంగారు పడ్డాయి అవి. 19వ వచనంలో నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. ఆయన నడిపించినటువంటి త్రోవ కొన్ని వేల అడుగుల లోతులో నుంచి అగాధములో నీ త్రోవలు ఉన్నాయా, అందులో నుంచి ఇశ్రాయేలు నీ త్రోవలు వారిని నడిపించి తీసుకుని వచ్చావు. చివరిగా నేను ఒక మనవి మీకు చేస్తున్నాను. చాలాసార్లు ఇశ్రాయేలీలు, ఇంకా ఇది ప్రారంభం అంతే, చాలాసార్లు వాడు సణుక్కుంటారు. మోషేను సంహరించడానికి చూచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాయకత్వం వహించటం చాలా, దేవుని పక్షముగా నాయకత్వం వహించటం చాలా కష్టమైన పని. అలాగే దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనేటువంటి సాతాను శోధనలు కానీ, ప్రజల యొక్క సాతాను వలన ప్రజలు మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ప్రయత్నాలు కానీ మనల్ని ఎంతో బాధించవచ్చు, కానీ వాటిలో మనం నశించము. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, నశింపచేసే దేవుడు కాడు. మనం ఆయన నమ్ముకొని ఉన్నాము గనుక ఆయన మనకు జయమిచ్చేటువంటి దేవుడుగానే ఉన్నాడని మనం గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన కాపుదల కలిగి ఉండడం అనేది ఆశీర్వాదం. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు దేవుని కాపుదలలో ఉన్నారు. పోరాటాలు వచ్చినా, ఒకవేళ సముద్రమే అడ్డుపడినా ఆయన వాటిని సురక్షితంగా వారు దాటి వెళ్ళినట్లు చేసే దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన రక్షక, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకు వందనాలు. మా జీవితాలలో అనేక కుటుంబాలలో ఎన్నో రకాల పోరాటాలు, అవమానాలు, నిందలు, ఎందరో శత్రువులు నాయన బాధిస్తున్నటువంటి పరిస్థితులు ఆయనను నీ కృప మాకు అనుగ్రహించి ఉన్నావు రక్షక. నీ కాపుదల మా చుట్టూ అనుగ్రహించి ఉన్నావు రక్షక. నాయనా, మా జీవితాలలో అద్భుతమైన కార్యములను నెరవేర్చుచున్నావు, నెరవేర్చబోతున్నావు. అందును బట్టి కూడా స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి. వారు క్రీస్తు బిడ్డలుగా ఏ శోధనలు ఎదుర్కొంటున్నారు, ఏ శ్రమానుభవాలు పొందుతున్నారు, ఏ విధంగా ఈసడింపు మాటలు వారు వింటున్నారు, వారికి వ్యతిరేకమైన మాటలు అయినను నీ కృపలో వారు దాచబడ్డారయ్యా నాయనా. వారికి ఏ హాని కలగనీయవు నాయనా. మరి ఫరో సైన్యము ఒక ప్రక్క సముద్రంలో మునుగుతుంది, మరో ప్రక్క నీ ప్రజలు ఆరిన నేల మీద సముద్రంలోనే ఆ నీళ్లు వారికి కుడి ఎడమల గోడల వలె నిలువగా వారు ముందుకు ధైర్యంగా సాగిపోయారు. శత్రువుల యొక్క పగ, ద్వేషము, కత్తి వారి మీదికి రాకుండా చేశావు ప్రభు. ఏ విధమైన హాని శత్రువు చేయకుండా నీ బిడ్డలను కాపాడి ఉన్నావు. అట్టి కృప నీ కుటుంబాలన్నిటికీ దయచేయమని అడుగుతున్నాం. నీ బిడ్డలందరికీ దయచేయాలి. నీ నామమున ప్రార్థించు వారికి అందరికీ అనుగ్రహించండి నాయన. మా దేశమును, మా రాష్ట్రమును ఆశీర్వదించి క్షేమం ఇవ్వండి. ఏ విధమైన వైరస్
మమ్మలను తాకనీయకుండా మీ కాపుదలలో భద్రపరచండి ప్రభు. కరోనా వైరస్ను గద్దించి శక్తిగల మీ నామములో దూరపరచండి అయ్యా. మనుష్యులు ఈ ఆపద వలన ఏమి నేర్చుకోవాలని మీరు భావించారో అలాగూ వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి ప్రభు. నాయనా, నీ వైపు తిరిగి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా పోరాడువారు మంచి మనసు కలిగి నీ వైపు తిరగడానికి వారిని ఆత్మ ద్వారా నడిపించండి ప్రభు. సహాయం చేయండి. జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి. మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా వారిని వర్ధిల్ల చేస్తూ రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు జన్మదినాలు ఆచరించుకుంటున్న వారికి అలాగే దంపతులకు నిరంతరం అనుగ్రహించి వర్ధిల్ల చేయండి ప్రభు. గర్భిణీ స్త్రీలను దర్శించి క్షేమదాయకమైన ప్రసవాలు ఇవ్వండి ప్రభు. అలాగే నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలములు దయచేయండి ప్రభు. నాయన దయగలిగిన మా తండ్రి, మీ నామమును హత్తుకొని జీవిస్తూ మీ మీద ఆధారపడిన మీ బిడ్డలకు మీ గుప్పిలు విప్పి మీ దక్షిణ హస్తము చాపి వారిని ఆశీర్వదించండి, ఫలభరితం చేయండి ప్రభు. ఆ దీన మనవులు మీ సన్నిధిలో అంగీకరించి కృప చూపించండి. ఇదిగో నాయన, ఈ పరిచర్య ద్వారా ఎవరెవరు ఆత్మీయమైన మేలు పొందుకుంటున్నారో వారందరి జీవితాలు మీ వెలుగును నింపి మీ బిడ్డలుగా ప్రతిష్ఠ చేసుకోండి. అనేక మంది ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ నాయన మీ యందు ఆశీర్వాదాలు పొందుకునేలాగున ఈ ఆరాధనను కటాక్షించి కృప చూపించమని మీ పాదములను బట్టి అడుగుతున్నాం ప్రభు. అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్లు చేయనుగా. ఆమేన్.